వెల్కమ్ టు ఎల్జీ టీవీ. ముందుగా హెడ్లైన్స్. సంపన్న వలసదారులకు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్. 35 ఏళ్లుగా అమల్లో వీసా పాలసీని మార్చి దాని స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్న అమెరికా అధ్యక్షుడు. వ్యవసాయంలో ఏఐ వీడియో షేర్ చేసిన సత్యనాథేళ్ల స్పందించిన మస్క్. మహాశివరాత్రి వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. నేటితో ముగియనున్న కుంభమేళా. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానున్న తెలంగాణ సీఎం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు, మంటలు అంటుకుని 5 సజీవ దహనం. మత్స్యకారులకు 20,000, నిరుద్యోగులకు 3,000, 16,000 టీచర్ పోస్టులు అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు గర్ల్స్ కు హ్యాట్స్ అప్, గవర్నర్ కు సారీ. అసెంబ్లీలో పవన్ కామెంట్స్. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ ఏం చేశాడు? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ విమర్శలు. నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత. అనకాపల్లి జిల్లా తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద పోలీసుల సోదాలు. అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పట్టుకున్న అధికారులు. సంపన్న వలసదారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడి పెట్టే ఇతర దేశస్తుల సంపన్నులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్కడ పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దాని స్థానంలో గోల్డ్ కార్డు వీసాలను తీసుకొస్తామని చెప్పారు. ఈ వీసాలతో ఇన్వెస్టర్లు అమెరికా పౌరసత్వం పొందడం ఈజీ అవుతుందని అన్నారు. అయితే దీనికోసం $5 మిలియన్ మాత్రం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికాకు ఫైనాన్స్ ఉన్న లోటును పూరించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. సుమారు 1 మిలియన్ గోల్డ్ కార్డులు ఇస్తామని తెలిపారు. దీంతో వచ్చిన మొత్తంతో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులను శాశ్వత నివాసితులుగా మార్చడానికి అనుమతించే EB-5 వలస పెట్టుబడిదారు వీసా కార్యక్రమాన్ని గోల్డ్ కార్డుతో భర్తీ చేస్తామని ట్రంప్ అన్నారు. దీని ద్వారా ధనవంతులు తమ దేశంలోకి వస్తారని అన్నారు. అంతేకాదు అమెరికా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తొందరలోనే చెబుతామని అన్నారు. ఇది రష్యన్లతో సహా అన్ని దేశాల వారికి అందుబాటులోకి తెస్తామని అన్నారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు ట్రంప్. చట్టబద్ధంగా రావాలనుకున్న ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికాలో వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా లేదా తొందరగా గ్రీన్ కార్డు రావాలంటే EB-5 వీసా ఉండాలి. దీని ద్వారా గ్రీన్ కార్డు చాలా తొందరగా వచ్చేస్తుంది. దీనిని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30వ తేదీ వరకు దాదాపు 8,000 మంది ఈ ఇన్వెస్టర్ పోస్ట్ వీసాలను పొందారు. అయితే దీని వలన మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులను పొందుతున్నారని తెలిసిందే. వీటిని అరికట్టాలంటే దీన్ని మొత్తం తీసేయాలని ట్రంప్ అన్నారు. అలాగే ఇప్పుడు ప్రవేశపెడుతున్న గోల్డ్ కార్డు విధానం ఏమీ కొత్తది కాదని, ఇప్పటికే 100 దేశాలకు పైగా వీటిని జారీ చేస్తున్నాయని చెప్పారు. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయన్నారు. EB-5 స్థానంలో తీసుకొస్తున్న గోల్డ్ కార్డుకు ఎలాంటి పరిమితులు ఉండవని తెలిపారు. We're going to be doing something else that's going to be very good. We're going to be selling a gold card. You have a green card. This is a gold card.
We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. Never been done before, anything like this, but it's something that we're going to be putting out over the next, would you say 2 weeks, Howard? Do you want to say a couple of words about it? Sure. Mr. President, are there Wait a any minute. requirements for that gold Hang on a card? second. Do you have to invest a certain amount of money in this country in order to qualify for that gold card? Yeah, exactly. So Go the ahead. EB-5 program was really, you lend some money, but it was full of nonsense, make-believe, and fraud, and it was a way to get a green card that was low-priced. So the president said, rather than having this sort of ridiculous EB-5 program, we're going to end the EB-5 program. We're going to replace it with the Trump Gold Card, which is really a green card gold, so they'll be able to pay $5 million to the U.S. government. They'll have to go through vetting, of course. We're going to make sure they're wonderful, world-class global citizens. They can come to America. The president can give them a green card, and they can invest in America, and we can use that money to reduce our deficit. Why do we give out lotteries of green cards? Why do we give out EB-5 for green cards? మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల సోమవారం తన ఎక్స్ హ్యాండిల్లో మహారాష్ట్రలోని బారామతిలో చెరుకు రైతు తన చిన్న పొలంలో దిగుబడిని పెంచడానికి ఏఐని ఉపయోగిస్తున్నట్లు పంచుకున్నారు. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రభావం అద్భుతంగా ఉందని సత్యనాదేళ్ల అన్నారు. ఎక్స్లో ఒక వీడియోను పంచుకుంటూ సత్యనాదేళ్ల వ్యవసాయంలో ఏఐ ప్రభావానికి ఇది గొప్ప ఉదాహరణ అని అన్నారు. నాదేళ్ల ఏఐ సానుకూల ప్రభావం గురించి మాట్లాడారు. ఈ పోస్టులో ఆయన మహారాష్ట్రలో చిన్న పొలాల ఉత్పత్తిని పెంచడంలో ఏఐ పాత్రను వివరించారు. చిన్న పట్టణ చెరుకు రైతుల కథను నాదేళ్ల పంచుకున్నారు. చారిత్రాత్మకంగా వారి పంటలు ప్రభావితం చేసే తెగుళ్లు, కరువు, వ్యాధుల కారణంగా అప్పులు, ఆత్మహత్యలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. నాదేళ్లు షేర్ చేసిన వీడియో మహారాష్ట్రలోని బరీస్ షిరాలలో ఒక చిన్న రైతు పంట దిగుబడిని పెంచడానికి, రసాయనిక వాడకాన్ని తగ్గించడానికి, నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఏఐ ఎలా దోహదపడుతుందో చూపించింది. వ్యవసాయ రంగంలో ఏఐ ప్రభావాన్ని అపూర్వమైనది అని ఆయన అభివర్ణించారు. నేను హైలైట్ చేయాలనుకున్న ఒక ఉదాహరణ అని నాదేళ్ల వీడియోలో అన్నారు. బారామతి కోఆపరేటివ్లో భాగమైన చిన్న రైతులలో ఒకరైన రైతు కథ ఇది. మీరు ఈ శక్తివంతమైన సాంకేతికతను స్వీకరించి దాని ప్రభావాన్ని చూడవచ్చు. ఒక చిన్న భూస్వామి తన భూమి దిగుబడిని మెరుగుపరుచుకోగలడు. అలాగే రసాయనాల తగ్గింపు, నీటి వినియోగంలో మెరుగుదల, చివరికి దిగుబడికి సంబంధించి ఆయన పంచుకున్న డేటా అపూర్వమైనది. డ్రోన్లు, ఉపగ్రహాల నుండి పొందిన జియోస్పేషియల్ డేటాను రైతులకు వారి సొంత భాషలో సహాయం చేయడానికి ఉపయోగించవచ్చని నాదేళ్ల వీడియోలో వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. In terms of reduction in chemicals, improvement in water usage, and ultimately yield was phenomenal. One of the things it does is sensor fusion. We've been talking about it for decades. This is using geospatial data, spatio-temporal data from drones, from satellites, from soil, all getting connected in real time, and then to apply AI to it, and then translate it back into knowledge for a farmer who is just asking questions in their vernacular language. That's the stitching together. It's pretty phenomenal. ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మహాకుంభమేళాలో 6వ చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలి వస్తున్నారు. దీంతో గంగానది తీరం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే ప్రయాగ్రాజ్ చేరుకున్న భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. 6 వారాలుగా జరుగుతున్న మహాకుంభమేళ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పుణ్యస్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్గా ప్రకటించింది. కుంభమేళాలో పుష్య పూర్ణిమ జనవరి 13, మకర సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 29, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, శివరాత్రి ప్రత్యేక తేదీలుగా ప్రకటించారు. ఆయా రోజుల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా మంగళవారం 1.33 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేయగా ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
नहीं लग रही नहाने के बाद मारूंगा फेसबुक उठा के తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 10:30 ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్లు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో ప్రధానికి వివరించనున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గత ఏడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశమవుతున్నారు. నేటి భేటీలో మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్, అలాగే రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం లాంటి విషయాలు చర్చించనున్నారు. అలానే విభజన చట్టంలోనే వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి సీఎం విన్నవించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అలానే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నాయి. మంగళవారం రాత్రి సీఎం ఢిల్లీ అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు. సీఎస్, డీజీపీలు ఢిల్లీకి చేరుకున్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కరూరు జిల్లా కుళితాలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 4 కారు డ్రైవర్ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారని చెప్పారు. మృతులు కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన వారుగా గుర్తించారు. ఒర్తనాడులోని కీలయ్యూర్లో ఉన్న అగ్ని వీరనార్ ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. అరంతంగి నుంచి తిరువూరు వెళుతున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టిందన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ప్రమాదం కారణంగా కరూర్ తిరుచి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చంద్రబాబు సర్కారు పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. ఇక కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతేకాదు త్వరలోనే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి అందిస్తామన్నారు. అంతేకాదు త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. చంద్రబాబు అసెంబ్లీ వేదికగా మత్స్యకారులు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. చంద్రబాబు స్కీమ్ల అమలుకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయలు అందిస్తామన్నారు చంద్రబాబు. వేట నిషేధ విషయంలో మత్స్యకారులకు భరోసాగా 20,000 రూపాయలు ఏప్రిల్ నెలలో ఇస్తామని ఇటీవలే పలువురు మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అలాగే త్వరలో రైతు భరోసా అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకు రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం.
2 మ్యాచ్ చేసి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. చేప వేటకు వెళ్లని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వారికి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారిని కూడా ఆదుకుంటామని అన్నారు. అలాగే ఇప్పటికే డిఎస్సి అనౌన్స్ చేసాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు రిక్రూట్ చేసి వారికి ట్రైనింగ్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి స్కూల్స్ ఓపెన్ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు చంద్రబాబు. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా. తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000. ఏపీ అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. గొడవలు బూతులకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. చిన్న సభలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు వివేక హత్యను గుర్తుకు తెచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రజావేదికను కూల్చిన విధానం గుర్తొచ్చిందన్నారు. 5 ఏళ్లు వైసీపీని తట్టుకుని నిలబడిన చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేయడం బాధాకరమన్నారు పవన్ కళ్యాణ్. సభలో వైసీపీ సభ్యుల తీరు పట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఎన్డీఏ సభ్యులు అసెంబ్లీలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మా తప్పు లేకపోయినా వైసీపీ నేతల తీరు పట్ల గవర్నర్కు మేమంతా క్షమాపణలు చెబుతున్నాం. వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే వివేక హత్య, చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకొస్తున్నాయని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ ఉంటే వైసీపీ సభ్యులు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాయ పదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలను ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో అని పవన్ కళ్యాణ్ అన్నారు. సంఖ్యాబలం ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రతి సభ్యుడు సభా నియమాలను పాటించాలి. మనమే రూల్స్ ను బ్రేక్ చేస్తే ప్రజలకు ఏం చెబుతాం? గవర్నర్ కనుక సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ఇలానే గొడవ చేసే ధైర్యం చేయగలరా? ఆయన కళ్ళలోకి చూడగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మా పార్టీ, మా కూటమి పాత తరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అధ్యక్ష. అందుకని ఇబ్బందులను మేము నిలబడతాం. ఈ దేశ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష. చిన్న పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయి ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష. దేనికంటే ఇది నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు. మా సభ్యులు ఉన్నారు అక్కడ మన తిరుపతి. ఎందుకు క్షమాపణ చెప్పారంటే అధ్యక్ష, బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష. కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి. ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 36 సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. కానీ తాను మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాడు అని విమర్శించారు. నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ యాదొస్తోంది అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లడం తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. అంతకుముందు సుంకిసాల పెద్దవాగు ప్రమాదాల సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్లను డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. కేంద్ర సహాయంతో ఆర్మీ ఇతర సంస్థల సహాయాన్ని తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దున్నపోతినిందంటాడు, బీజేపీ దుడ్డని కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట ఇంకోటట ఆగమేఘాల మీదకొచ్చి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె చూసినా మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళిపోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మల్లన్న పుల్లన్న ఇక ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీ. ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్. సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో తనకు కావాల్సినంత స్టార్డమ్ను తాను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ వంటి ఇండస్ట్రీలో నటించి తనకంటూ తిరుగులేని ఫ్యాన్స్ బేస్ ఏర్పరచుకున్నారు. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న శామ్ తిరిగి కెరీర్ మొదలుపెట్టారు. కానీ ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా ఎక్కువ తన పర్సనల్ లైఫ్ ద్వారా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సమంత నటిస్తున్న వరుస చిత్రాల్లో మా ఇంటి బంగారం ఒకటి. ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా, మరోపక్క ఈ సినిమానే కాకుండా ప్రముఖ దర్శకులు రాజ్ టీకే తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండం వెబ్ సిరీస్లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ, సినిమాలు నా మొదటి ప్రేమ, నేను ఇకపై నటనను దూరంగా ఉండలేను. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చాను. తిరిగి మీ శామ్ మీ ముందుకు వరుస చిత్రాలతో వస్తుంది అంటూ భావోద్వేగంగా తెలిపారు. ఈ మాటలకు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. మేము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనాలు అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీం చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజీస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్,
ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్ 128 kgs గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంపన్న వలసదారులకు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్. 35 ఏళ్లుగా అమల్లో వీసా పాలసీని మార్చి దాని స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్న అమెరికా అధ్యక్షుడు. వ్యవసాయంలో ఏఐ వీడియో షేర్ చేసిన సత్యనాథేళ్ల స్పందించిన మస్క్. మహాశివరాత్రి వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. నేటితో ముగియనున్న కుంభమేళా. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానున్న తెలంగాణ సీఎం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు మంటలు అంటుకుని 5 సజీవ దహనం. మత్స్యకారులకు 20,000, నిరుద్యోగులకు 3,000, 16,000 టీచర్ పోస్టులు అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు గర్ల్స్ కు హ్యాట్సప్, గవర్నర్ కు సారీ. అసెంబ్లీలో పవన్ కామెంట్స్. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ ఏం చేశాడు? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ విమర్శలు. నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత. అనకాపల్లి జిల్లా తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద పోలీసుల సోదాలు. అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పట్టుకున్న అధికారులు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.